హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు వీడియోలో ఎప్పుడు తినే రెగ్యులర్ చికెన్ పులావ్ కాకుండా గోంగూరతో ఆంధ్ర ఫేమస్ గోంగూర చికెన్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఆనియన్ రైతాతో సర్వ్ చేసినా బాగుంటుంది, లేదా ప్లెయిన్గా ఇలా తినేసినా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ లేకుండా క్విక్గా దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. వేడి వేడి గోంగూర చికెన్ పులావ్ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే 500 గ్రామ్స్ చికెన్ని నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే బౌల్లోకి కొన్ని సన్నగా చీల్చిన ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్, ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా చేత్తోనే పీసెస్కి మసాలాలు బాగా పట్టేలాగా మసాజ్ చేస్తూ కలుపుకోండి. కాసేపు ఇది మ్యారినేట్ చేసేద్దామండి. ఈలోపు గోంగూర 200 గ్రామ్స్ లేదా 2 పెద్ద గోంగూర కట్టలు ఆకుల్ని ఒలిచేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ సోక్ చేసి పెట్టుకోండి. అలానే 500 గ్రామ్స్ చికెన్కి 250 గ్రామ్స్ సోనా మసూర్ రైస్ని తీసుకుంటున్నానండి. అది నీట్గా వాష్ చేసేసి ఒక 30 మినిట్స్ అయినా సోక్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈసారి స్టవ్ ఆన్ చేసేసుకొని పులావ్ చేసుకోవడానికి వీలుగా ఉండే గిన్నె పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్స్ గీ వేసుకొని గీ కొద్దిగా కరిగిన తర్వాత మసాలా దినుసులు వేసేసుకొని చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్కి వేయించుకోవాలండి. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే నీట్గా సాల్ట్ వాటర్లో వాష్ చేసేసుకున్న గోంగూర ఆకుల్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వేయించుకోండి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయినా కుక్ అవ్వనివ్వాలండి ఇదంతా కూడా. ఇప్పుడు 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్, అంటే నేను 250 గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాక 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్, అలానే పూర్తిగా లో ఫ్లేమ్లో 7 మినిట్స్ కుక్ చేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ అలా వదిలేసి ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. అలానే రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.